చేద్దాం. అడిషనల్ డీసీపీ ఉన్నారు. సరే ఏంటి భక్తులకు సంబంధించి చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి, చాలా మందిని గంటలు క్యూ లైన్ ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. కంప్లైంట్స్ ఏం లేవు, క్రౌడ్ ఎక్కువ ఉన్నారు, జనం ఎక్కువ వచ్చారు. సో అందరూ ఒకటేసారి వచ్చారు, క్రౌడ్ ఉంది, క్లియర్ చేస్తున్నాం, ఎక్కడ కూడా ఏమి ఇబ్బంది లేదు. కొద్దిగా అయితే అసౌకర్యం అవుతుంది, బట్ పోలీస్ అన్ని రకాలుగా చేసి పంపిస్తున్నాము, ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు. ఒక హాఫ్ అన్ అవర్ జోగిలో రావడమే లేట్ వచ్చారు, అందుకే కాబట్టి వాళ్ళకి ఇదైపోయింది. సో వాళ్ళకు స్లాట్ ఇచ్చాము, దానికల్లా లేట్ వచ్చారు. సో అందుకే కొద్దిగా ఇదైంది, బట్ ఎక్కడ అసౌకర్యం లేదు. విఐపీ మూవ్మెంట్ ఇంకా ఇవన్నీ ఉందా? ఎందుకంటే విఐపీ మూవ్మెంట్ తో దర్శనం చాలా వరకు లేట్ అవుతుందని చెప్పేసి కూడా భక్తులు. ఇప్పుడైతే విఐపీ మూవ్మెంట్ ఏం లేదు, ఉన్నంత వరకు ప్రోగ్రామ్ లో విఐపీ మూవ్మెంట్ లేదు. ప్రజలకు భక్తుల కొరకే అన్ని సౌకర్యాలు చేసి వాళ్ళకు దర్శనం చేపించే పోలీసులు నిమగ్నమైంది. క్యూ లైన్లు కూడా చాలా సేపు కదలట్లేదు అని చెప్పేసి, క్యూ లైన్లు కూడా చాలా సేపు కదలట్లేదు. ఏంటి ప్రాబ్లం ఏంటి అసలు? క్యూ లైన్లు కదులుతున్నాయి, జనం ఉన్నారు, భక్తులు ఎక్కువ వచ్చారు. సో కాబట్టి వాళ్ళకి అది లేట్ అనిపిస్తున్నది. వాళ్ళు వచ్చేదో లేట్ వచ్చారు, మళ్ళీ ముందు పోవాలనుకున్నారు. కాబట్టి పోలీస్ అన్ని రకాల మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటి వరకు ఎంతమంది దర్శనం చేసుకున్నారు, ఏమైనా అంచనా వేస్తున్నారు? అది ఎగ్జాక్ట్లీ మనకు తెలియదు, చెప్తాం మళ్ళీ. క్యూ లైన్ లో అయితే దర్శనం జరుగుతుంది, ఎక్కడ కూడా ఏర్పాట్లు మేము తక్కువ చేయట్లేదు, బాగానే చేస్తున్నాం అని చెప్పేసి, ఎక్కువ కూడా తక్కువ చేయట్లేదు, భక్తులకు ఇబ్బందులు లేకుండా మేము చేస్తున్నాం అని చెప్పేసి చెప్తున్నప్పటికీ గ్రౌండ్ లెవెల్ లో మాత్రం భక్తులు అయితే ఇబ్బందులు పడుతున్నారు. సో చూస్తున్నారు కదా, బ్యారికేడ్ లేసి మాత్రం కంపల్సరీ క్రౌడ్ ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ మొత్తం జామ్ అయింది, ఒక్కొక్కరిని వాళ్ళు కొద్దిగా ముందు పోయినప్పటికీ మళ్ళీ వాళ్ళు కొద్దిగా ముందు పోయిన తర్వాత మళ్ళీ కొంతమంది లోపల తీసుకుంటారు. ఎందుకంటే ఆ గుడి లోపల కూడా చాలా వరకు క్రౌడ్ ఉంది. సో అటు క్యూ లైన్లతో పాటు ఇక్కడ కూడా చాలా క్రౌడ్ పుల్లింగ్ ఉంది. కాబట్టి కొద్దిగా పోలీసులు మా సేఫ్టీ ఉంది, సో ఆ సేఫ్టీ ప్రకారం, ఆ సేఫ్టీ మెజర్స్ ప్రకారమే మేము పంపిస్తున్నామని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో చూస్తున్నారు కదా, భక్తులకు పూనకాలు కూడా వస్తున్నాయి. క్యూ లైన్ లో పూనకాలు కూడా ఒక భక్తురాలు అమ్మవారి పూనకంతో వచ్చింది. సో పసుపు పెట్టి కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో అమ్మవారి పూనకాలు కూడా సహజంగా భక్తుల అయితే క్యూ లైన్లో ఇవన్నీ మనం సహజంగా చూస్తాం. సో అమ్మవారు పూనితే ఎట్లా ఉంటుందో ఇప్పుడు మనం లైన్లో చూస్తున్నాం. అమ్మవారు పూనిన తర్వాత మళ్ళీ వాళ్ళు స్లో తప్పి పడిపోతారు. సో వాళ్ళని పసుపు పెట్టి కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తారు. సో ఓవరాల్గా చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం నెక్స్ట్ బోనాలకైనా రేపు జరిగే మళ్ళీ నెక్స్ట్ సండే జరిగే ఏదైనా లష్కర్ బోనాలకు సంబంధించి కానీ అక్కడ జరిగే సింహాహిని అమ్మవారి బోనాలకు సంబంధించి కూడా ఏర్పాట్లు ఘనంగా చేయాలని చెప్పేసి భక్తులతో పాటు శివసత్తులు కూడా కోరుకుంటున్న పరిస్థితి. మా వాళ్ళు అన్నాను కూడా మీరు పంపిస్తలేరు. ఎవరు గ్యారెంటీ సార్? ఇంతమంది పోలీసు వాళ్ళు ఉన్నారు, మొత్తం అది ఏంటది, మొత్తం ఇట్లా తోసేసుకున్నాడు, మీద పడిపోడు, ఎట్లా ఎడుస్తుంది చూడండి. మా పాపం తగ్గితే బోనం పడితే మీకు కాదు, అర్థమంటే జరగని చెప్తే కూడా పోలీసు వాళ్ళు కూడా జరుగుతలేరు. అక్కడ పంపి అంటే కూడా పంపిస్తలేదు, నేను నొర్రుతే పంపించారు నన్ను కూడా. అరే దేవుడు వచ్చా బోనం ఇట్లా చేస్తారా? కింద పడేసారు, పోలీసు వాళ్ళు కూడా లోపలికి రానిస్తలేడు కదా, నూకేస్తారు. నేను నాకు పాప ఉంటే 8 సంవత్సరాలకి ఈ రోజు బోనం చేసుకున్నాను. పోలీసుల తీరుపై మండిపడుతున్నారు మహిళా భక్తులు. బోనాలతో వచ్చిన మహిళలకు ఇబ్బందులు ఎదురయ్యాయంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. పోలీసుల భద్రతా ఏర్పాట్లపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. భక్తులకు ఇబ్బందులకు లేకుండా చూడాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఒక్కసారి ఆ మహిళ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. విజువల్ చూద్దాం. రెడ్డి అంశానికి సంబంధించి నేరుగా సికింద్రాబాద్ వెళ్ళిపోతాం. సికింద్రాబాద్ నుంచి అప్డేట్స్ అందించేందుకు సురేష్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సురేష్, ప్రస్తుతం ఎటువంటి పరిస్థితి ఉంది? ఎందుకంటే అఫ్కోర్స్ బోనం ఎత్తుకొని ఎంతో పవిత్రంగా, ఎంతో మనశుద్ధితో అక్కడికి వస్తూ ఉంటారు, చాలా పవిత్రంగా భావిస్తూ ఉంటారు. ఎవరిని తాకను కూడా తాకనివ్వరు ఒకనొక సందర్భంలో. అటువంటి కింద పడ్డవంటే కనుక అక్కడ భక్తుల భావాలు ఎలా ఉన్నాయి అండ్ ఈ ఘటన జరిగిన తర్వాత పోలీసుల ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? సో థ్యాంక్ యూ సచిన్. పొద్దు నుంచి బోనం ఎత్తుకున్న మహిళలకైతే పోలీసులు చుక్కలు చూపిస్తున్న పరిస్థితి. సో చూస్తున్నారు కదా, పెద్ద ఎత్తున భక్తులు రావడంతో పోలీసులు కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితి.
సో భక్తులు కూడా అసలు పోలీసుల మాట వినట్లేదు. పోలీసులు కూడా పెద్ద ఎత్తున ఫోర్స్ పెట్టినప్పటికీ కూడా భక్తులు కూడా ఎక్కడ కంట్రోల్ కావట్లేదు. మేము పొద్దున్నుంచి ఆ బోనం ఎత్తుకొని దాదాపు బోనం ఒక్కొక్కటి 4-5 కేజీల బరువు ఉంటుంది. ఫాస్టింగ్ తోని మేము బోనాలు ఎత్తుకొని వస్తుంటే పోలీసులు మాకు సరిగా ఏర్పాటు చేయట్లేదు అని చెప్పేసి కూడా భక్తులు కింద ఆందోళన చేస్తున్న పరిస్థితి. సో చాలా వరకు పొద్దున 2-3 బోనాలు కూడా కింద పడడంతో భక్తులు కూడా వాళ్ళు ఏడవడం కూడా జరిగింది చాలా వరకు. ఎందుకంటే ఒక భక్తురాలు మనతో మాట్లాడుతూ నేను గత సంవత్సరం బిడ్డ పుడితే ఈసారి బోనం ఎత్తుకొని వస్తానని చెప్పేసి మొక్కుకున్నాను. సో ఆ బోనం కింద పడింది, అమ్మవారికి ఇప్పుడు నేను ఏం సమాధానం చెప్పుకోవాలని చెప్పేసి కూడా కింద చాలా వరకు బాధపడిన సందర్భం. సో పెద్ద ఎత్తున అటు ఇటు టెంపుల్కి రెండు వైపులా సాధారణ భక్తులతో పాటు బోనాలు ఎత్తుకొచ్చే మహిళలకు సంబంధించి కూడా వాళ్ళకి స్పెషల్ లైన్స్ ఉంటాయి. విఐపి బోనాలకు సంబంధించి శివసత్తులకు మాత్రం ఈ టెంపుల్ మధ్యలో ఉంచి పెద్ద ఎత్తున దీనికి గ్యాప్ ఉంటుంది. సో వాళ్ళకి ఎంట్రన్స్ ఉంటుంది. సో శివసత్తులకు సంబంధించి కూడా సరిగా ఏర్పాటు చేయట్లేదు. శివసత్తులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. పోలీసులు ఇష్టారీతిలో వ్యవహరిస్తున్నారు, తోసి పడేస్తున్నారు. మాకు బోనాలు కింద పడతాయన్న భయంగా ఉంది. ఎందుకంటే శివసత్తులు వాళ్ళు ఆటపాటతో డప్పు పేలాలతో మంచిగా నృత్యాలు చేసుకుంటూ వస్తారు. బట్ వాళ్ళు ఆ నృత్యాలు చేసే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే పోలీసులు చాలా తీవ్రంగా ఇక్కడ అయితే వాళ్ళకు చూస్తున్నారు కదా, భక్తులు అయితే పెద్ద ఎత్తున లోపలికి రావడానికి ట్రై చేస్తున్నప్పుడు బట్ పోలీసులు మాత్రం బ్యారిగేడ్స్ వాళ్ళు రావడానికి ట్రై చేస్తున్నారు. సో పొద్దున కూడా చాలా వరకు భక్తులు అయితే ఇబ్బంది పడ్డ పరిస్థితి. సో భక్తులు చాలా వరకు అయితే ఇబ్బంది పడుతున్నారు. క్యూ లైన్ లో కూడా గంటలు వెయిట్ చేస్తున్నారు. చాలా వరకు కూడా క్యూ లైన్ లో గంటలు వెయిట్ చేయడం కూడా, ఎందుకంటే మధ్యాహ్నం 12:30కు సీఎం రావడంతో చాలా వరకు చాలాసేపు భక్తులు కూడా ఆ క్యూ లైన్ లో దర్శనం ఆపేశారు. సో ఆ ఎఫెక్ట్ ఇప్పటి వరకు అయితే కంటిన్యూ అవుతుంది. సో చూస్తున్నాం కదా, ఎక్కడ చూసినా భక్తులు అయితే పెద్ద ఎత్తున బోనాలతో వాళ్ళు